జన సముద్రమైన అల్లిపూడి గ్రామ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు లగడు శ్రీనివాస్తో మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ ప్రచార హోరుకు జనాలు జేజేలు పలుకుతూ హర్షధ్వానాలతో మంగళహారతులతో పూలు చల్లుతూ కోలాటాలతో స్వాగతం పలికి ఇంటింటికి తిరుగుతూ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సాగిన ప్రచారంలో జనమంతా జై జగన్, జై రాజా, జై మల్లిక్ అంటూ హర్షధ్వానాలతో దద్దరిల్లేలా జరిగిన ఈ ప్రచారంలో గ్రామ ప్రజలతో పాటుగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా రామకృష్ణ జీ, వెలగపూడి శివ, మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. తండ్రికి తగ్గ తనయుడుగా ముందుకు వస్తుండ్రు దాడిశెట్టి రాజా వారసుడు. తండ్రిని గెలిపించుకోవడానికి నేను కూడా తండ్రి గెలుపులో పాలు పంచుకుంటానని ముందుకు వస్తుండ్రు దాడిశెట్టి రాజా వారసుడు. ఆ వారసునికి యువ నాయకుడు వస్తున్నాడు మీ ముందుకు. యువకుడు దాడిశెట్టి రాజా గారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారు. మన రాజా గారు మళ్ళీ 80,000 మెజార్టీ వస్తారండి. అప్పుడు టీడీపీ కంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం రైతాంధ్రాలని అన్ని పనులు చేపట్టిందండి. ఎక్కువగా లేబర్ను కూడా ముందుకు తీసుకొచ్చిందండి. చదువుకున్న విద్యార్థికి కూడా మళ్ళీ జగన్ లో సీఎం అవుతే అందరికీ జాబ్ లేవడానికి కూడా సిద్ధమండి. ఇంజనీర్ కూడా ఇల్లు ఇస్తాడో ఏదైనా మళ్ళీ బడ్జెట్ కూడా పెంచడానికి ఇల్లు పెట్టుకోమని గత కాలంలో టీడీపీ ప్రభుత్వంలో 14 సంవత్సరాల కంటే ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు బాగుంది. ఇంకా అందుకంటే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. మంచి బాగా అభివృద్ధి పొందుతాడండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్, రాజా గారు అంతకన్నా స్ట్రాంగ్, ఇక్కడ అంతకన్నా స్ట్రాంగ్. పార్టీకి ఎదురే ఉంటుందండి. అందరికీ ప్రజలకు సేవ చేసేవాడు. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. రాజా గారి మెజార్టీ ఎంత ఉంటుందండి? ఉంటుందండి, 30,000 వరకు ఉంటుందండి. మొత్తం ఊరంతా ఒకటైనట్టుంది. ఊరంతా ఒకటే వన్ సైడ్ అండి. మొన్న కూడా అన్ని వార్డులు కూడా వస్తే ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి. ఎమ్మెల్యేలు ఎంపీలు 25 తిరుగుండదండి. మన రాజా గారికి తిరుగుండదు, జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగుండదు. ఏదో మరి రేపు పాత క్యాండిడేట్ ఏదో కొడుతున్నాడు కదండి నాయుడు. అవి నమ్మకం ఏం కాదు. ఆడు ఉండదాకా ఊరికా కొట్టుకుంటున్నాడు. రాజు గారండి నా పేరు. మాకన్నీ సక్రంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళ మీద ఇంకా బాగున్నదండి. సక్రంగా చేస్తున్నారు చంద్రబాబు గారు. పథకాలన్నీ అందుతున్నాయండి. అందుతున్నాయండి. ఏ పథకాలు వస్తున్నాయండి? నాకు పెన్షన్ ఒకటి వస్తుందండి. జాబ్ కార్డు వచ్చిన తర్వాత 11